లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల గారడితో పాలన సాగిస్తున్నారన్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 33% మంది మాత్రమే అవునంటున్నారు, మిగతా 67% మంది కాదంటున్నారు. ఇక ఏపీలో కొన్ని పత్రికలు అమరావతిపై ఒక అడుగు ముందుకేశారని కొన్ని పత్రికలు రాస్తే భూసేకరణ రణంగా మారింది, అయినా ముందుకెళ్తున్నారు అంటూ వారు, అట్లాగే సర్వేకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సింగపూర్ సంస్థకి టెండర్ లేకుండానే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతోందని కథనాలు వచ్చాయి. ఈ పరిణామాలపైన అక్కడ నిరసనలు కానీ ఇతరత్ర కానీ వీటిపై ముందుగా బీజేపీ నేత రామకోటయ్య గారు ఏమంటారు విందాం. ఈ సింగపూర్ సంస్థకి అప్పచెప్పటం అనే దాని గురించి ఇవాళ కొత్తగా వచ్చిన విషయం కాదు, చాలా కాలం నుంచి అది వేరు, మాస్టర్ డెవలపర్ ఆ కాదు వేరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మళ్ళీ సర్వేకి ఏదో సర్వే చేయాలి కదా. ఇప్పుడు ఎన్ని గ్రామాలు 33,000 ఎకరాలు వచ్చిందని అంటున్నారు, తర్వాత కొద్దిగా పెరిగింది కాదు, ఓవరాల్ గా చేసినటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం మీద కానీ గొడవలు అవుతున్నాయి కదా, నిరసనలు చెప్పారు. చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజధాని నిర్మాణ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో వివాదంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రాజధాని లేదు, ప్రాంతం కావాలి, అభివృద్ధి కావాలి, దీనికోసం ఆయన చేస్తున్నాడు. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తన రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చేస్తున్నాడు. రెండోది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్లో చాలా ఉత్తమమైన నగరంగా చేసుకుందామనే ఒక ఆలోచనతో సింగపూర్ సంస్థకి వాళ్ళ సర్వే కోసం ఇవ్వటం వల్ల యాక్యురసీ కోసం చేస్తున్నటువంటిది. అంటే ఇండియాలో లేరా అంటే చాలామంది అంటారు ఇండియాలో లేరా చేసేవాళ్ళు సర్వే వాళ్ళు బాగా చేశారు. మేక్ ఇన్ సింగపూర్ భారతదేశంలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు ఉన్నటువంటి టోటల్ సిస్టమ్ అంతా కూడా సర్వేయింగ్ అంతా కూడా బ్రిటిషర్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి అంత యాక్యురసీలో సిస్టమేటిక్గా చేయడానికి మన వాళ్ళకు కూడా బాగా సర్వేలో సిస్టమే ఉంది. కానీ ఆయన ఏమిటో ఒక ఆలోచన ఏంటంటే ఒకవేళ ఇంటర్నేషనల్ సంస్థ చేయటం వల్ల మిగతా దేశాల్లో కూడా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి మిగతా వాళ్ళు రావటం అనే దానివల్ల ఒక ఆలోచన రావాల్సి ఉండొచ్చు. ఇది చాలా మంచి పరిణామం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిరంతర కృషిలో ఇది ముందు భాగంగా వెళ్ళడానికి అవకాశం ఉందని. భూసేకరణ మీద నిన్న కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే పాజిటివ్ థింగ్ వెళ్తుంటే నెగిటివ్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే భూసేకరణ మాక్సిమం 90% భూసేకరణ అయిపోయింది. ఎక్కడైతే ఒక 3,000 ఎకరాలు ఇవ్వలేదు దాని గురించి గొడవ జరుగుతుంది. ఆ 3,000 ఎకరాల్లో భూసేకరణ తప్పకుండా. అంటే ఇవన్నీ చాలా భూమి పిచ్చి పట్టిందని సిపిఐ రామకృష్ణ గారు వాళ్ళంతా. భూమి పిచ్చి కాదండి, మీకు ఒక మంచి సిటీని డెవలప్ చేయడం కోసం కావాల్సిన రూట్ మ్యాప్ లో ఇది ఒక భాగం. కానీ సింగపూర్ ప్రభుత్వం అప్పుడు చెప్పింది మొత్తం ముందు అసలు మేము చేసేది 250 ఎకరాలే, మిగతా తర్వాత చూస్తాం. సింగపూర్ ప్రభుత్వానికి వాళ్ళు 26,000 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి వాళ్ళు 26 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి వాళ్ళు మాకు చిన్న జాలు, మాకు చిన్న పరిపాలన భవనం అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ని అత్యుత్తమైనటువంటి నగరంగా చేయాలనే ఒక తాపత్రయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇవాళ ఎవరుంటారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 64 ఏళ్ళు, ఆయన మహా చేస్తే ఇంకో 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పరిపాలన చేయొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కాలం చేయొచ్చు, దాని గురించి బాధ లేదు. కానీ ఏంటంటే వాట్ వీ వాంట్ టు సే ఈజ్ మంచి రాజధాని నిర్మాణం చేసుకోవడంలో తప్పులేదు. హైదరాబాద్ నిర్మాణం జరిగింది, ఇప్పుడు చాలా బాగుంది. హైదరాబాద్ నిర్మాణం జరిగితే అది 400 సంవత్సరాల నుంచి జరిగిందండి. నగరం ఎప్పుడు ఒకరిని కడితే అవ్వదు కదండి, 400 సంవత్సరాల క్రితం నుంచి హైదరాబాద్ నిర్మాణంలో భాగం ఉంచుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ రాజధాని లేదు, మంచి రాజధాని చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉంది? అభ్యంతరం లేదు, కానీ విధానాల మీద విధానాలు కాదు. ఇప్పుడు పొద్దున్న రాబోయే తరాలకి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అభివృద్ధి కోసం రాజధాని మంచిది కావాలని తాపత్రయం. రామకోటి గారు దాన్ని ఏదో బూస్టప్ చేసి చెప్తున్నాడే కానీ మంచి రాజధాని కావాలా, మంచి నగరం కావాలా? ఆయనకు మంచి రాష్ట్రం కావాలి. మాకు మంచి రాష్ట్రం కావాలనే రాజధాని ఇంత పెద్ద ప్రపంచ దేశాలంతా మన వైపు చూడాలి. మోసపోయాం కదా, మళ్ళీ మోసపోకుండా ఉండటం కోసం ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడికి మనం తెలంగాణ వచ్చాం, ఇబ్బంది పడ్డాం, మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజు తప్పు, మనం వచ్చినామా పోయినామా దట్ ఈస్ డిఫరెంట్. ఆ రోజు ఆ పరిస్థితి ఒక ప్రమాదం కనపడతా ఉంది. ఆల్రెడీ రాయలసీమకు సంబంధించిన కొందరు కానీ ఉత్తరాంధ్రకు సంబంధించిన కొందరు కానీ మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెడతారా, మా పరిస్థితి ఏమిటి, మళ్ళీ మేము కూడా సపరేట్ అవ్వాలా అని రాయలసీమ అడుగుతున్న తీరు, రాయలసీమకు సంబంధించిన నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది కొంచెం అటువంటి వాటిని కూడా పరిగణలో తీసుకుంటే నాయకులు చెప్తున్నారు వాళ్ళతో మిత్రపక్షం కాబట్టి వాళ్ళు తానంటే మిత్రపక్షం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇబ్బంది చెప్పుకోకపోతే తప్పదు, లేకపోతే ఇంకోటి చెప్పేవాడు లేడు. ఒక విషయం, చంద్రబాబు నాయుడు ప్రతిభావంతమైనటువంటి నాయకుడు, బాగా పనిచేస్తున్నాడు, చేస్తున్నాడు అని చెప్పి చెప్పండి, లేనప్పుడు లేనని చెప్తాం కదా. సార్ ప్రతిభావంతుడు అని చెప్పాల్సిండేది మన కాళ్ళకి మనం మొక్కరు మనం దేవుళ్ళు అనుకునేది కాదు. ప్రజానీకం అత్యధిక మెజార్టీ వాళ్ళు ఆయన సమర్థుడనే రాజధాని సపరేట్ అయిందనో మాటల గ్యారెంటీతో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది.
వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైన స్థానం ఉన్న అమెరికా దేశంలో 7,500-600 ఎకరాలు ఉంది. అది రాజధాని నగరం, అంటే దగ్గర దగ్గర 50 స్టేట్లకి హెడ్ అది. ఓకే, అలాంటి పరిస్థితుల్లోనే అంత భూస్వామ్యం లేదు. ఇప్పుడు 25,000 ఎకరాలు మన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, 14,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు పూలింగ్ చేసింది దగ్గర దగ్గర 33,000 ఎకరాలు ఉంది. అంటే 70,000 ఎకరాల కంటే మళ్ళీ ఈ మధ్యలో ఎవరో ఉంటే ఎట్లా అంటాడు. ఇప్పుడు హైదరాబాద్ నగరం అంతా మొత్తం ప్రభుత్వం వాడదండి స్థలము, ఇదంతా ప్రైవేట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేసుకోలేదా? మీరు మాస్టర్ ప్లాన్ తీసుకోండి, వద్దని చెప్పడంలే. ఇంత ల్యాండ్ అవసరమే లేదు, కేవలం ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో దందా పెట్టుకోవడానికి విదేశాల వాళ్ళు అయితే ఇంక ఇచ్చిన పర్సెంటేజ్ చెప్పరనే ఉద్దేశంతో అది పెట్టుకోవడం జరిగింది అనేది వాస్తవం. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. మీకు మాస్టర్ ప్లాన్ తయారు చేపిస్తా అంటున్నాం. మాస్టర్ ప్లాన్ తయారు చేయించినప్పుడు ఈ సిస్టమ్ నువ్వు రేపొద్దున ఎవరు డెవలప్మెంట్కి ఏదే అడిగినా కూడా ఈ సిస్టంలో డెవలప్ చేయండి అని చెప్పండి, లేకపోతే పర్మిషన్ ఇవ్వద్దండి, గవర్నమెంటే కదా ఇచ్చేది. అప్పుడు ఇంక నీకు ప్రైవేట్ ల్యాండ్ ఉంటే మీకేం నష్టం? మనకు కావాల్సింది ఏమి ప్రభుత్వాలకి? సెక్రటరేట్, అసెంబ్లీ, కౌన్సిల్, ప్లస్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు, అధికారులకి ఐఏఎస్, ఐపీఎస్, క్వార్టర్స్ కొన్ని చేసుకోవాలి. ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళంతకు వాళ్ళు వస్తారు, మీరు మీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేయండి. ఇంతమంది రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి నేను ప్రపంచ దేశాలంతా ఇక్కడ వచ్చేటట్లు చూస్తా, పారిశ్రామికవేత్తలు అంతా వస్తారంటారు. పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారంటే నీ సిటీ చూడడానికి వస్తారా? ఒకవేళ వచ్చినా వాడు ఎక్కువసేపు ఉండి మన పెద్ద వచ్చే ప్రాఫిట్ ఏమి ఉండదు. మీరు స్పెషల్ స్టేటస్ అనేది తెస్తే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళే పరిగెత్తుకొని వస్తారు, మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఎవరైనా ఆశిస్తారు, వస్తారు. అలాగే కాకుండా హబ్బులన్నీ దాని చుట్టే పెట్టడం జరిగింది. ఎట్లాంటి హబ్బులన్నీ అటే పెడితే ఇప్పుడు హైదరాబాద్ ఆ రకంగా పెట్టే ఈ రోజు ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి. అలాంటి పరిస్థితి మళ్ళా ఎందుకు చేయబోతున్నారు? ఇంతకు ముందే ఇబ్బంది పడ్డాం. రాజధాని అనేది ఎందుకు కావాలా? నీకు అడ్మినిస్ట్రేషన్ కావాలా? అడ్మినిస్ట్రేషన్ వరకు చూసుకో, మిగిలిన ప్రాంతాలంతా దశ దాటిపోయింది. ఆయన వాళ్ళు ఆ దశ దాటిపోయి కూడా వాళ్ళు ప్లాన్ కి వెళ్ళిపోయారు కదా, పోయారు కదా సార్. సింగపూర్ వాళ్ళకే ఇస్తామంటున్నారు సర్వేకి, దానికి దీనికి. ఓపెన్ టెండర్ పెట్టండి. దీనికంటే ఇప్పుడు ప్రధానమంత్రి అన్ని కంట్రీలు కజకిస్తానా దీని అంతా కూడా పోయిరాండి, ఇంకా రాజధానులు చాలా ఉన్నాయంటే దీనికన్నా బాగుంది అనేదే కదా ఆయన అర్థము. అది కూడా అంటే కదా ఆడెట్లున్నాయో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి వ్యవస్థను ఎక్కడ ఇన్కమ్ సోర్స్ ఉందో అది చూసుకుంటున్నాడే తప్ప నిజంగా పారదర్శకంగా ఉన్నాడని మీరు చెప్తున్నారు. అన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతిదీ ఓపెన్ గా ముందు పెట్టమని చెప్పండి. ఇప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం ఈ పాయింట్ పారదర్శకంగా ఉన్నారా లేదని సరే మీరు సర్టిఫికేట్ ఉండేది వేరే విషయం. అఖిల పక్షాన్ని ఇంతవరకు ఒక్క ఇష్యూలో కూడా పెట్టకపోవడం అనేది కొంచెం అది మరి మేధావులు ఎవరు లేరు. ఓడేంత మాత్రాన వాళ్ళు పార్టీల మేధావులు కాదు, నేనే మేధావు అనుకుంటే ఎట్లా? రాజకీయాల్లో లేని వాళ్ళు మేధావులు అనుకోవడం వేస్ట్. వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు, అన్ని వర్గాలను పిలిపించి. శేఖర్ గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం. చెప్పండి, రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతోంది? కొందరు అనుకూలంగా కూడా రాజధానికి సహకరించాలంటూ నిన్న ప్రదర్శన కూడా చేశారు. అట్లాగే నిరసన ప్రదర్శన, అనుకూల ప్రదర్శన రెండూ జరుగుతూ ఉన్నాయి. మీరేమంటారు శేఖర్ గారు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు శివరామకృష్ణ చెప్పినాడు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మీరు టీవీ అనేది సింగపూర్ పోయి అటు పోయి ఏం సాధించినట్టు సార్? ఇప్పుడు నాకు అర్థం కాదు. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, మీరు చెప్పదలసిన చకచకా చెప్పాలి. రైట్, నాగేశ్వర గారు చెప్పండి, తాజా పరిణామాలు మీరేమంటారు? అంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఒకే ఒపీనియన్ లేదు. సోమ్ వీర్రాజు గారు ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు. రామ్ కోటయ్య గారు చాలా అద్భుతమైన మంచి పాలన జరుగుతుందని అన్నారు. వాళ్ళు అందరూ కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వెంకయ్యనాయుడు గారు కూడా చాలా వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండంగా మొదటి నుంచి మెచ్చుకుంటున్నారు. డెఫినెట్ గా సార్, నెక్స్ట్ 17కి రాజ్యసభ పదవి పోతారు. రాజ్యసభకి ఎక్కడి నుంచి అంతే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తేనే వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో అప్పటి పరిస్థితి కాదు, ఎప్పటి పరిస్థితి అయినా కూడా కేంద్ర మంత్రిగా ఉండి ఇంతమంది మాకు ఇంత అవకాశం ఉండి ఇన్ని రాష్ట్రాల్లో ఉండి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తేనే లేదా చంద్రబాబు నాయుడు ఇస్తేనే అలా మాట్లాడకండి. ఎందుకంటే గౌరవం ఉంది. అవును,
వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ వెంకయ్యనాయుడు గారు అంటే వెంకయ్యనాయుడు గారు అంటే గౌరవం ఉంటుంది. లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనే మాకు ఆయన ఇస్తేనే ఉన్నాం. చెప్పేది వినండి. వెంకయ్యనాయుడు గారు గారికి ఎంపీ కావడానికి ఆంధ్రప్రదేశ్ అవసరం అవసరం లేదు. లేదు. అందువల్ల దాన్ని మనం వివాదంగా మాట్లాడుకోవాలి. గౌరవం ఉంది, మేము కాదనము. ఏ పార్టీ వాళ్ళైనా ఆయన గౌరవం ఇస్తారు, కానీ మరీ అంత ఆవేశపడి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న కొంచెం ఇప్పుడు ఆయన ఎక్కువ ఆవేశపడ్డట్టు అనిపించింది. నేను వచ్చినప్పుడల్లా ఒకటి తెస్తున్నాను అంటారు. ఆయన తెచ్చింది అడిషనల్ గా తెచ్చినవి చెప్పుకుంటే బానే ఉంది. విభజనలో ఉన్నది తెచ్చి నేను తెచ్చినాను అనుకోవడం మంచిది కాదు కదా. అవును, విభజన చట్టంలో ఉన్నప్పుడు అందరూ కలిసి చేసినవే కదా, చేసినవి. దాంట్లో మీరు అయితే అవన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన చొరవ తీసుకుంటున్నారు. అట్లా కాదు కదా, ఆయన చొరవ తీసుకుంటున్న మాట వాస్తవం. ఆయన అంటే గౌరవం, అభిమానం, అందుట్లో అనుమానం లేదు. అయితే నాతోటే వచ్చినాయి అనే పదం కొంచెం అది ఆ స్థాయిలో నాయకుడు ఒక వాస్తవం ఆ స్థాయిలో కాదండి. జరిగిన విషయం ఏంటంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఒకసారి ఆ రోజు నేను కూడా అక్కడ అనుకోకుండా ఉండటం జరిగింది. పార్లమెంట్ లో ఒక రోజు ఆయన రూమ్ లో ఒక మీటింగ్ జరిగింది. అందరూ పీయూష్ గోయల్ గారితో సహా అందరు మంత్రులను పిలిచారు. పిలిస్తే దాదాపుగా 17 మంది కేంద్ర మంత్రులు ఆయన కాదు ఆ రోజున వెంకయ్యనాయుడు గారు పనిచేస్తున్నాము, మా రాష్ట్రానికి ఇంత ఇబ్బంది కలిగింది, మీరు దయవుంచి అర్థం చేసుకోండి, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆంధ్రప్రదేశ్ చేయండి అనే విషయం చేశారు. ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారు అపీల్ చేసి తీసుకొస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. వెంకయ్యనాయుడు ఏం చేశాడు? వెంకయ్యనాయుడు మీరు అక్కడ ఉన్నారు కదా, ప్రతి వాళ్ళు రామకోటయ్య గారు ఆయన గురించి మేము ఊరు ఆయన అంటే ప్రేమ గౌరవం అన్ని ఉన్నాయి. ఆయన చేస్తున్న దానికి కూడా నేను ఆంధ్రాలో కాకపోయినా అనాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న గొప్పతనాన్ని ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆస్వాదిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇబ్బంది పడుతున్నమాట. హెల్ప్ చేయట్లేదు, వెంకయ్యనాయుడు గారు హెల్ప్ చేయట్లేదు. 1000 కోట్లు ఇచ్చారు, నేను 100 సార్లు చెప్పా. ఏది విజయవాడ 1000 కోట్లు ఇచ్చారు, ఆయన బాగా హెల్ప్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. కానీ ప్రత్యేక హోదా ప్రసన్న కుమార్ గారు 63,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నా, మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నొక్కేస్తున్నాడా? ఎట్లా మీరు అడగాల్సిన అవసరం ఉంది. చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. తెలుసు, జనాలకు తెలుసు కదా. బీజేపీ మంత్రి మాణిక్యాలరావు గారు 63,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. మరి చంద్రబాబు గారు మనకి ఏమొచ్చింది రాలేదు కదా. లెక్కేసుకోవాలండి. 24/7 కరెంట్ ఇవ్వడం మీరు కాదు, మేము లెక్కాల్సింది. చంద్రబాబు గారు లెక్కేసి కరెక్టే, మాణిక్యాలరావు గారు చెప్పింది కరెక్టే, ఏపీకి 63,000 కోట్లు వచ్చినాయి చెప్పమనండి, అభ్యంతరం మీరు చెప్పేది లేదు, వాళ్ళు చెప్పేది. పవర్ ప్లాంట్ ఎలా కానీ లేకపోతే సోలార్ ఎనర్జీలో ఓల్డ్ విషయాల్లో చేస్తున్నాం ఆంధ్రదేశానికి. మాణిక్యాలరావు గారు చెప్పింది ఏపీకి మరి ఇంకా కష్టాలు ఎందుకు ఉంటాయి? కష్టాలు ఉన్నాయి, అబద్ధాలు చెప్తారా? ఒక రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ప్రసన్న కుమార్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి లేదు, పాలన లేదు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రామకోటయ్య గారు మాత్రము ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి ఆయన టీడీపీ అధికార ప్రతినిధిలాగా చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం ఇది చాలా తప్పు. ప్రజలను టీడీపీ బీజేపీ రెండు కూడా తప్పుదో పట్టిస్తున్నాయి. అక్కడ పాలన లేదు, ప్రభుత్వం లేదు. సలహాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ నాయకులు మాత్రం చంద్రబాబు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తారని చెప్పడం ప్రజలను మోసం చేయడం. మీరు మనసులో ఊహించుకుంటే సరిపోయిందా? పరిపూర్ణంగా సమయం ప్రజల్లోకి వెళ్ళాల్సిన విషయం. ఆయనకి అవకాశం రాదు, మళ్ళీ ఆయనకి అవకాశం వచ్చినా ప్రజలకు తెలియాలి. అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు. మీరు ప్రభుత్వాన్ని ఏదైనా డెవలప్మెంట్ కు మీరు సలహా ఇవ్వాలి, కానీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి ప్రజలను మోసం చేయడం అనేది ఇది చాలా తప్పు. అక్కడ రాజధాని పేరుతో అర్థమైన రాజధాని ఎవరికి అవసరం లేదండి. ప్రజలకు పాలన కావాలి, ప్రజలకు మంచి పాలన కావాలి. అక్కడ జరగట్లేదు. ఖచ్చితంగా మీరు టీడీపీ రెండు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారండి. రైట్, ఓకే ఓకే, మీరు మాట్లాడారు. ఇంకా శ్రీనివాస్ గారు భీమవరం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. హలో, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. హలో, మాట్లాడండి. ఇప్పుడు రాజధాని ఇప్పుడు మనకి తుళ్ళూరు ప్రాంతంలోనే కట్టాలనే అభిప్రాయం అక్కర్లేదండి. హలో చెప్పండి సార్. మళ్ళీ నేను ఇప్పుడు మద్రాసు రాజధాని వచ్చేసి, తమిళనాడు రాజధాని వచ్చేసి మనకి ఆంధ్ర బోర్డర్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒరిస్సా రాజధాని వచ్చేసి మనకి కటక్కి
కటక్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు బెంగళూరు వచ్చేసి ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వట్లేదు అంటున్నారు. ఉత్తరాంధ్ర రాజధాని వైజాగ్ ని క్యాపిటల్ గా ఎందుకు ఎంచుకోకూడదు, సెంట్రల్ లోనే ఉండాలని అదంతా అయిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆ దశ మీద చర్చించినా ఉపయోగం లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఆంధ్ర రాజధాని ఆ రోజుల్లో 42 రోజుల్లో తయారు చేశారని, ఇక్కడ 2050 వరకు తయారు చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు అది తేడా. నాగేశ్వర్ గారు, ఇప్పుడు విషయం నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన బీజేపీ స్టాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ తీవ్రంగా ట్వీటింగ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సంబంధాలు ఏం లేవు ప్రత్యేకంగా, వయా బీజేపీ. ఇప్పుడు వీర్రాజు గారు తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు కూడా మీరు గమనించండి, బీజేపీని సమర్థించాడు, టీడీపీని కాదు. టీడీపీని బీజేపీ మిత్రపక్షంగా సమర్థించాడు, ఆయన ఒరిజినల్ గా సమర్థించేది బీజేపీని. అందువల్ల ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ వైపు ఉందా, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉందా, అది క్లారిఫికేషన్. రెండవది, ఇప్పుడు ఇష్యూ ఏంటి? 3000 ఎకరాలు. 3000 ఎకరాలు కూడా ఎక్కడ? జరీ భూముల్లో వ్యతిరేకత. ఇప్పుడు మీకు ఎందుకు 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయి? వాస్తవంగా క్షేత్రస్థాయిలో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది రాజధానిని ఆహ్వానిస్తున్న వాళ్ళు భూములు కూడా సంతోషంగా ఇచ్చారు. కానీ తుళ్ళూరు ఆ ప్రాంతం, నేను ఆ ఏరియా అంతా తిరిగొచ్చాను నేను కూడా. తుళ్ళూరు ఆ ప్రాంతం అంతా అనుకూలంగా, వ్యతిరేకత ఏంటంటే ఉండవల్లి నుంచి ఆ ప్రాంతం పెనమాక, అటువైపు వెంకటాయపాలెం, అభిరాజపాలెం, ఈ ప్రాంతాల్లోనే వ్యతిరేకత. సో అందువల్ల ఆ వ్యతిరేకత దాన్ని మీరు ఒక అగ్రికల్చర్ జోన్ గా ప్రకటించండి. మంచి బ్రహ్మాండమైన వ్యవసాయ సుక్షేత్రం అది. రాజధానికి కావాల్సిన కూరగాయలు మొత్తం అక్కడి నుంచే సప్లై కావచ్చు. చేయండి, గ్రీనరీ కూడా ఉంటది కదా. సింగపూర్ అనుభవం కూడా అదే కదా. సింగపూర్ లో 10% పార్క్ లేదు. ఇది ఇప్పుడు సింగపూర్ సుర్బాన్ అనే కంపెనీకి సర్వేకి టెండర్ లేకుండా ఇవ్వడం కరెక్ట్ అవుతుంది. ఏ కంపెనీ టెండర్ లేకుండా ఇచ్చినా తప్పే, అందులో అనుమానం ఏమున్నది. ఇప్పుడు న్యాయ సూత్రంలో సూత్రం ఉంది. న్యాయం జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి. అందువల్ల డెఫినెట్ గా ఇవన్నీ నామినేషన్ పైన ఇచ్చే పరిస్థితి, పర్సెంటేజ్ వ్యవహారమే తప్ప వేరే కాదు. ఏదైనా ఓపెన్ టెండర్ పోలో వీళ్ళకంటే పరిపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి కాబట్టి చాలా మన ప్రసన్న కుమార్ మాట మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే ఈయన సమర్థించారు. అది కాదండి, మీరు అట్లా అంటే కరెక్ట్ కాదు. నేను మొన్న చంద్రబాబు గారిని ఎంత గొప్పగా ప్రశంసించారు వెంకయ్యనాయుడు గారు. క్యాలిబర్, కాండక్ట్, క్యారెక్టర్, ఏంటిది, ఎబిలిటీ, కేపబిలిటీ, కెపాసిటీ, ఎన్ని మాటలు మాట్లాడారు. అది సమర్థించట్లేదంటే ఉన్న చోట సింగపూర్ వాళ్ళకి ఈయన ఇస్తా ఉంటున్నాడు కదా. మన తిరుపతి దానికి వాటర్ కింద నుంచి తీసుకోవడానికే వాళ్ళు 3 years పడతా అంటే మన వాళ్ళు 90 days లో ఎలాంటి వాళ్ళు చేశారు. మరి అలాంటప్పుడు ఈయన అక్కడ ఏ క్యాపిటల్ ఎక్కడ పెట్టినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం మాత్రం, వ్యవసాయం భూములు, మంచి వ్యవసాయం ఫర్టైల్ ల్యాండ్స్ ని తీసుకొని కొన్ని 1000 ఎకరాలను మార్చేసి బీడు భూములుగా మార్చడం, రాజధానికి చేయడం సరే. అంటే వ్యవసాయానికి అనువుగా లేనిటువంటి ప్రాంతాలను తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా ప్రాంతం ఒక 25,000 చాలా పెద్ద ఇది కాబట్టి దాంట్లో అందరూ ప్రభుత్వంలో ఇక దాని మీద ఆలోచన చేసే ఆలోచన ఉన్నట్లు లేదు. బీజేపీ వాళ్ళు కూడా దాన్ని సేకరించాల్సిన అవసరం లేదు. మరి వెళ్ళుంటే బాగుండేది. ఈ రోజు హైటెక్ సిటీలో ఒక విద్యార్థిని, ఈస్ట్ ఇండియాకి చెందినటువంటి, వేరే కంట్రీకి చెందినటువంటి విద్యార్థి వచ్చేసి ఇక్కడ పిహెచ్డీ చేసింది. హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ అయింది, దాని మీద చంద్రబాబు గారు ఏం చేశారనేది. ఇప్పుడు సేమ్ పాలసీని అక్కడ చేస్తున్నారు. అంటే తన బంధువులను, తన మిత్రులను భూములు కొనుక్కోండి, నేను ఇక్కడ క్యాపిటల్ కడుతున్నాను, సేమ్ పాలసీ అక్కడ చేస్తున్నారు. మెగాస్టార్ కేంద్ర మాజీ మంత్రి వర్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ చిరంజీవి గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందుతూ రాజకీయాల్లోకి వచ్చి అంత సఫలం కాలేకపోయినప్పటికీ కూడా రాజకీయాల్లో తనదైన శైలిలో పాత్ర పోషిస్తూ కేంద్రంలో మంత్రి బాధ్యతలను నిర్వహించినటువంటి శ్రీ చిరంజీవి గారికి 60వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల గారడితో పాలన సాగిస్తున్నారన్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 30% మంది మాత్రమే మాటల గారడి అంటున్నారు. మిగతా వాళ్ళంతా కూడా కేసీఆర్ గారికి మద్దతు ఇస్తున్నారు. మిగతా 70% మంది. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. రామకోటయ్య గారు, శివరామరెడ్డి గారు, గణేష్ గారు, నాగేశ్వర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.